ఓకే. ఈరోజు వచ్చేసరికి మనము పర్సంటేజ్లో ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. దట్టు కొంచెం హై లెవెల్, కొద్దిగా క్వశ్చన్స్ కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు ఆ వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి. ఓకేనా? క్వశ్చన్స్ ఉన్నాయో అది మీరు జాగ్రత్తగా చూడండి. వన్ బై వన్ క్వశ్చన్ చూస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి తన జీతంలో 80% ఖర్చు చేశాడు. అవునా? 80% ఖర్చు చేశాడు. అతని జీతం 20% పెరిగింది. అందువల్ల ఖర్చు కూడా 10% పెరిగింది. ఖర్చు కూడా 10% పెరిగింది. సో ఖర్చు కూడా 10% పెరిగింది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి ఫస్ట్ జీతం ఎంత ఉంటుంది? మనకి జీతం జీతం ఎప్పుడు కూడా మనకి 100% ఉంటుంది. అవునా కదా? సో ఈ జీతం 100% అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ప్రతిదాన్ని 100%కి సమానం చేసుకుంటాం. ఇది మనకి తెలిసిన విషయమే. అంటే పర్సంటేజ్ ఎవరైతే డిస్కషన్ చేస్తున్నామో, ఓకే, పర్సంటేజ్ ఎవరైతే డిస్కషన్ అంటే బేసిక్స్ క్వశ్చన్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాను అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అవునా? సో జీతం 100% కాబట్టి దాని తర్వాత ఇప్పుడు అతని ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 80%. అవునా? అండ్ ఇప్పుడు ఖర్చు 80% చేస్తాడంటే అప్పుడు సేవింగ్ ఎంత ఉంటుంది? 20%. అవునా? 20%. ఈ 20% అన్నాడు కాబట్టి బాగానే ఉంది, కానీ బట్ కాకపోతే ఇప్పుడు జీతం ఎంత పెరిగింది అన్నాడు? 20%. అంటే 100 నుంచి 120కి వెళ్ళింది. అవునా? 10% ఇది 20% ఏమో జీతం పెరిగింది, ఖర్చు 10% పెరిగింది అన్నాడు. అంటే దీని మీద ఇంతకు ముందు 80% కదా, దాని మీద 10% అంటే ఎంత? 80 మీద 10% అంటే ఎంత? 8. అంటే ఓవరాల్గా 88. 88. ఇప్పుడు వాడికి 120 రూపాయలు జీతం వస్తే 88 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. అవునా? అప్పుడు ఎంత మిగులుతుంది వాడికి? అదొక 20, ఇదొక 12, అంటే 32 రూపాయలు సేవింగ్ చేస్తున్నాడు. అంటే 20 రూపాయల నుంచి 32 రూపాయలకి పెరిగింది కాబట్టి 32 రూపాయలు అంటే ఎంత పెరిగినట్టు ఇక్కడ? 12 రూపాయలు పెరిగింది. అంటే సేవింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది? 20 రూపాయల నుంచి 32 రూపాయలకి వెళ్ళింది కాబట్టి 12 ఎక్కడి నుంచి పెరిగింది? 20 రూపాయల నుంచి పెరిగింది. ఇంటూ 100% చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? 20 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 12 5లు 60%. ఓవరాల్గా అతని పొదుపు ఎంత శాతం పెరిగిందంటే 80, మొత్తం ఓవరాల్గా 60% పెరిగింది. ఇప్పుడు దీంట్లో రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్, ఒక వ్యక్తి తన జీతంలో 90% ఖర్చు చేయను. సేమ్ దీని ఆన్సర్ చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక వ్యక్తి తన జీతంలో 90% ఖర్చు చేయను, జీతం 30% పెరగటం వల్ల ఖర్చు కూడా 20% పెరిగింది. అయినా పొదుపు ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. సో కంపల్సరీ దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఇది సేమ్ మెథడ్ రెండోది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సేల్స్ మ్యాన్ అతని అమ్మకంలో 5.5% కమిషన్ వచ్చును అన్నాడు. ఒకవేళ అమ్మకం 10,000 దాటిన ఎడల 0.5% బోనస్ ఇవ్వబడును అన్నాడు. సో అతనికి మొత్తం కమిషన్ 1990 రూపాయలు వచ్చిన అతనికి మొత్తం అమ్మకం ఎంత అని అడిగాడు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. మొదటి 10,000 రూపాయల వరకు, 10,000 రూపాయలు దాటేంత వరకు కూడా అతని కమిషన్ ఎంత ఉందన్నాడు? 5.5% అన్నాడు. అవునా? 5.5%. ఓకే. 10,000 రూపాయలు దాటితే ఇంకో 0.5% బోనస్ వచ్చింది అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ మొత్తం మీద ఇంకో అంటే ఇది ఒక 5.5% మరియు ఇది ఒక 0.5%. ఓవరాల్గా ఎంత శాతం? 6%. అవునా? మొత్తం కమిషన్ 6% వచ్చింది అనుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5.5% ఏమో 10,000 రూపాయల వరకు, కానీ 10,000 రూపాయలు దాటిన తర్వాత ఇంకో 0.5% అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? 10,000 రూపాయల వరకు
వాడికి వచ్చేది 5.5. దాని తర్వాత నుంచి ఎంత వస్తుంది? 6%. ఒకవేళ ఆ 10,000 రూపాయల మీద కూడా 0.5% వచ్చుంటే, అవునా? 0.5% వచ్చుంటే అతనికి ఎంత కమిషన్ వచ్చేది? ఇంతకు ముందర ఆల్రెడీ 1990 రూపాయలు వచ్చింది, అవునా? సో అలానే ఇప్పుడు ఎంత శాతం? 0.5% అన్నాడు. పర్సంటేజ్ అంటే ఏమవుతుంది? బై 100 కాబట్టి 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. ఎంత అవుతుంది? 50 రూపాయలు. అంటే ఓవరాల్గా ఈ 10,000 రూపాయల మీద కూడా 0.5% వచ్చుంటే అతనికి ఓవరాల్గా ఎంత శాతం వచ్చేది? ఇంకొక 50 రూపాయలు వచ్చేది, అంతే. సారీ, 50 రూపాయలు అంటే ఓవరాల్గా అతనికి 6% అంటే ఎక్స్ మీద 6% అంటే ఎక్స్ మీద 6% అవుతుంది. కాబట్టి ఇప్పుడు 50 రూపాయలు కలిపితే అతనికి 2040 రూపాయలు. 2040 రూపాయలు, అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి మనకి బై 100 వస్తుంది. బై 100 వస్తుంది. అప్పుడు 6 3 18, ఇంకా ఎంతమంది? 6 4 24. అంటే ఇక్కడ ఎంత అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 340 ఇంటూ 100 తీసుకుంటే ఓవరాల్గా అతని యొక్క మొత్తం అమ్మకాలు ఎంత అంటే ఎక్సే కాబట్టి 34,000 రూపాయలు ఆన్సర్ తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని రిపీటెడ్గా వస్తుంది. దీంట్లో ఇంకో క్వశ్చన్ ఇలాంటిది ఇస్తాను, దాని ఆన్సర్ కూడా మీరు చెప్పండి. ఈజీగా అర్థమయ్యేటట్టు ట్రై చేయండి. దాన్ని నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో ఈ క్లాస్ కూడా చెప్తాను. ఒక కంపెనీ సేల్స్ మ్యాన్కి అమ్మకంపై 9% కమిషన్ వచ్చును. ఒకవేళ సేల్స్ 20,000 రూపాయలు దాటిన ఎడల 1% బోనస్ ఇచ్చును. ఓకే, పైన చెప్పినట్టే సేమ్ క్వశ్చన్. అతని కంపెనీలో అతని కమిషన్ పోగా 63,200 రూపాయలు డిపాజిట్ చేసాను. అయినా అతని అమ్మకాలు ఎంత? పై లెక్కకి ఈ లెక్కకి డిఫరెన్స్ ఏంటి? ఇంత ముందర కమిషన్ ఇచ్చేసి మిగతాది ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? కమిషన్ పై ఎంత ఇచ్చాడో చెప్పకుండా ఓనర్కి ఎంత ఇచ్చానో చెప్పాడు. సో దీన్ని రివర్స్లో ఉంటుంది ఆన్సరు. జాగ్రత్తగా కామెంట్ రూపంలో దీని ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ కూడా క్లియర్ కట్గా ఇస్తాను. సో ఎక్కువ టైం లేకుండా సింపుల్గా ఉండేటట్టు కొన్ని లెక్కలు మీకు ఇస్తాను. ఈ లెక్కల ప్రకారం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ ఫాలో అవ్వండి.